మండూకాసన్. మండూకం మీన్స్ ఫ్రాగ్ పోచర్. ఇది అన్నిటికంటే ఎఫెక్టివ్ ఆసన. నేరుగా మన ప్యాంక్రియాస్ అండ్ యూట్రస్ అండ్ ఇంటెస్టైన్, కిడ్నీస్, లివర్ ఈ ఆర్గాన్స్ పైన నేరుగా ప్రభావం చూపేటటువంటి, వాటికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచి వాటి యొక్క యాక్టివేషన్ పెంచేటటువంటి ఆసన మండూకాసన్. అందుకు ముందుగా వజ్రాసనంలోకి రావాలి. ఈ పొజిషన్ నుంచి మెల్లిగా ఒక లెగ్ని సీట్ కిందకి తీసుకోవాలి, రెండో లెగ్ కూడా తీసుకుని వజ్రాసనంలోకి రావాలి. ఇది కొంతమంది వజ్రాసనం వేయలేకపోతారు, అంటే అందుకు కారణాలు వచ్చేసి 2-3 ఉంటాయి. అందులో ముఖ్యంగా నీ పెయిన్స్, మోకాలు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు వజ్రాసనం వేయకూడదు. అలాంటి వాళ్ళు ఇంతకుముందు నేను కూర్చున్నాను కదా, అలా సుఖాసనంలో కూర్చొని కూడా చేయవచ్చు. వజ్రాసనం వేయలేని వాళ్ళు వజ్రాసనంలో చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం థంబ్ ఫింగర్ లోన ముడిచి 4 వేలు దాని పైన ముడిచి 2 పిడికిళ్ళు కలిపి ఇలా జాయింట్ చేసి స్టమక్ పైన ఉంచాలి, నాభి పైన. నెమ్మదిగా దీర్ఘ శ్వాస లోనికి తీసుకుంటూ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అండ్ ఫార్వర్డ్ బెండింగ్. తల ఇలా నేలకు వాల్చేయరాదు, తల ఎత్తి ముందుకు చూడాలి స్ట్రైట్గా. మన 2 పిడికిలు కూడా స్టమక్లోనికి వెళ్ళాలి. బాగా స్టమక్ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ని ప్రెస్ చేస్తుండాలి. జీర్ణాశయం, ప్యాంక్రియాస్, యూట్రస్, ప్రోస్టేట్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, కిడ్నీస్, లివర్, వీటన్నింటినీ కూడా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఒక 10-15 సెకండ్స్ ఈ పొజిషన్లో ఇలాగే ఉండాలి. నార్మల్ బ్రీతింగ్లో రిలాక్స్, కమ్ బ్యాక్, ఇన్హేల్ చేస్తూ కమ్ బ్యాక్. వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్ అండ్ ఫార్వర్డ్ బెండింగ్. ఒక 10-15 సెకండ్స్ నార్మల్ బ్రీతింగ్లో ఉండాలి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్, బ్రీతింగ్ చేసి కమ్ బ్యాక్. ఇలా డయాబెటీస్తో ఎక్కువగా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు 10 to 15, 20 సెకండ్స్, ఇంకా వీలైతే 30 సెకండ్స్ వరకు కూడా ఈ ఆసనం యొక్క పూర్ణ స్థితిలో ఉండవచ్చు.